మీ పేరండి? నా పేరు మొహమ్మద్ ఉమర్. నేను రంగారెడ్డి డిస్టిక్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఉందండి? ఏంటి పరిస్థితి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ గెలుస్తుందా లేదా? తప్పకుండా విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు తప్పకుండా 50 నుంచి 1,00,000 మెజారిటీ ఓట్లతో తప్పకుండా ఇక్కడ గెలుస్తారండి. ఎందుకు గెలవాలంటారు? కాంగ్రెస్ ఎందుకు గెలువాలి అంటారు అంటే, కాంగ్రెస్ అనేది ప్రజాపాలన, ప్రజల పాలన. ప్రజలు తీసుకొచ్చినటువంటి పాలనలో ఇప్పుడు వచ్చిన స్కీమ్స్ తోటి ఆకర్షితులై ప్రజాపాలన 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఎంతో బాధపడి కష్టపడుతూ ఏదో ఉన్నారు కాబట్టి వాళ్ళు కోరుకొని మరి 10 ఏళ్ల పాలన కేసీఆర్ పాలన వద్దని చెప్పేసి కాంగ్రెస్ని ఏరి కోరి తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా యువ నాయకుడు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఇక ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మా రౌడీ రాజ్యం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. రౌడీ రాజ్యం అని ఎలా అవుతుందండి? ఎవరు చెప్పారు రౌడీ రాజ్యం అవుతుందని? రౌడీ రాజ్యం ఎందుకు అవుతుంది? ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలే కావాలని కోరుకున్నప్పుడు, యువ నాయకుడు కావాలని కోరుకున్నప్పుడు రౌడీ రాజ్యం ఎందుకు అవుతుంది? ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలు తప్పకుండా వారిని గెలిపించుకుంటారు. రౌడీ రాజ్యం అనేది ఈ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి అస్త్రాలు లేక, వాళ్ళు పరిస్థితులను అనుకూలంగా లేవు, మేము ఎక్కడ ఓడిపోతామో అని చెప్పేసి రౌడీ, గుండా అని చెప్పేసి ఇలాంటి పదాలతో కాంగ్రెస్ క్యాండిడేట్ని బద్నాం చేయడం జరుగుతుంది, విమర్శలు గుప్పించడం జరుగుతుంది తప్ప అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రజలలో వచ్చేసి తప్పకుండా స్వచ్ఛందంగా 100% స్వచ్ఛమైన కడిగిన ముత్యంలా నవీన్ యాదవ్ గారు ఇక్కడ గెలుస్తారు. ఇక్కడ ప్రజల్లో కూడా అదే ఉంది. ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా? పర్లేదు, బాగానే ఉన్నాయి కదా, బాగున్నాయి. ఇంటర్మీడియట్లో వచ్చినాయి అందరికీ? వచ్చినాయి, తప్పకుండా వచ్చినాయి. ఫ్రీ బస్సు బాగుంది. ఇంకోటి ఏంటంటే మహిళలకు 2,500 ఇస్తామన్నారు. అది కూడా రాబోతుంది త్వరలో. అది కూడా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఉందో, ప్రతి గ్రామానికి సంబంధించిన గుడిసెలో కానీ, ప్రతి నిన్న కానీ పెళ్ళి అయ్యే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి పెళ్ళైన వాళ్ళకు కూడా గత 10 ఏళ్ల పాలనలో ఎలాంటి రేషన్ కార్డు కానీ ఏమీ లేదు. ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి స్కీమ్ అందింది కాబట్టి ప్రతి గ్రామాన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా గెలుస్తుంది. తులం బంగారం ఇచ్చే అవకాశం ఉందా? 100% ఉందండి. స్కూటీలు కూడా వస్తాయండి, తప్పకుండా వస్తాయి. చెప్తున్నాను కదా, ఒక స్కీమ్ తర్వాత ఒక స్కీమ్ తప్పకుండా వస్తుంది. చెప్పిన హామీలను తప్పకుండా తప్పకుండా నెరవేరుస్తుంది. ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి? ఏంది బీజేపీ ఎక్కడ ఉందండి? అసలు ఏదైనా ఉందా బీజేపీ ఒప్పుకోవడానికి? బీజేపీ ఏడుందని మాట్లాడదాం. బీజేపీ ఏం లేదు, రాదు కూడా ఇక్కడ. ఇప్పుడు ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది మీకు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఏ పార్టీ కూడా లేదండి. మాకు అడిగితే కాంగ్రెస్ పార్టీ మంచి పోటీమయమే, గెలుపు మీదే, మాదే గెలుపు. ఆల్ ఈజ్ వెల్. సెంటిమెంట్ వరకు అవుతుందా ఇక్కడ? దేనికి సెంటిమెంట్ అంటారు? అంటే మహిళ కాబట్టి, మహిళ తిరుగుతుంది కాబట్టి, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మహిళ కాబట్టి ప్రతిసారి హ్యాట్రిక్ చేశారనో ఏదో గెలిచి ఉంటారు మాగంటి గోపీనాథ్ గారు, ఇక్కడ కాదని కాదు. ఒకేసారి ఒకే వైపు ప్రతిసారి గాలి వీచాలని అయితే లేదు కదా. పవనాలు మారుతుంటాయి, వాతావరణం మారుతుంటుంది కాబట్టి అలాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా ఇక్కడ యువ నాయకత్వం కావాలి. ఎలా అయితే గ్రామాల్లో ప్రజాపాలన నడుస్తుందో, మంచి స్కీమ్స్ అందుతున్నాయో, ఇక్కడ కూడా మాకు కాంగ్రెస్ క్యాండిడేట్ అభ్యర్థి గెలిస్తే మాకు డెవలప్మెంట్ తీసుకొస్తాడు, మాకు స్కీములు తీసుకొస్తాడు, మంచి రేషన్ కార్డ్స్ వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మంచి పథకాలు కూడా మాకు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటే మాకు తీసుకొస్తాడు వ్యక్తి అని చెప్పేసి తప్పకుండా ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవాలని, యువ నాయకుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. మెజార్టీ ఎంత వస్తుంది? మాకు చెప్పాను కదండి ముందే, 1,50,000 నుంచి 1,00,000 మెజార్టీ వరకు తప్పకుండా ఇక్కడ గెలుస్తాం మేము.